శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక సన్యాసి ఉంటాడు, ఆ సన్యాసి డబ్బులతో పైకి సన్యాసత్వమే కానీ డబ్బు సంపాదన మీద ఆయనకి ఎక్కువ యావ ఉంటుంది. అందుకని ప్రవచనాలు చెప్తుంటాడు. ప్రవచనాలు చెప్పిన తర్వాత ఉపన్యాసాలు చెప్తారు, వాళ్ళందరూ కానుకలు ఇస్తారు. ఊళ్ళో వాళ్ళందరూ ఆ కానుకలన్నింటినీ పోగు చేసుకుంటాడు. ఈ విధంగా ఒక 4-5 ఊళ్ళు తిరిగేటప్పుడు కొంచెం ఎక్కువైతే ఆ డబ్బు అంతా ఏం చేస్తాడు, మరి ఏదో దాయాలి కదా, మూటగట్టి ఉంచలేడు కదా, అందుకని ఒక బొంతలా కుట్టి ఆ బొంతలో పెట్టుకుంటాడు. రోజు ఆ బొంతలో చేర్చుకుంటూ వెళ్తాడు. ఆ విధంగా ఊరు తిరుగుతూ ఉంటాడు. ఇది ఒక ఆషాఢ బుద్ధి అని ఆయన చూస్తాడు, దీన్ని గమనిస్తాడు. ఈ డబ్బులు కొట్టేయాలి అని చెప్పేసి ఆయనకి దాని మీద ఆలోచన వస్తుంది. అందుకని చెప్పి ఏం చేస్తాడు, స్వామి ఆ సన్యాసి ఉపన్యాసాలు చెప్పే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అనవసరమైన ఆర్పాటం, జరగని కూర్చొని ఇలా ఉండండి, స్వామి గారు వస్తున్నారు మీరు అట్లా హడావిడి చేస్తాడు. హడావిడి చేస్తే ఎందుకు, స్వామి దృష్టిలో పడటానికి, ఆ సన్యాసి దృష్టిలో పడటానికి. ఈ హడావిడి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మీరు వెళ్ళండి స్వామి దర్శనం తీసుకుంటారు అట్లా ఇట్లా అని చెప్పేటప్పటికి మెల్లగా ఎవరినైనా నువ్వు ఏంటంటే, అయ్యా నా పేరు ఇది, ఆషాఢభూతి నా పేరు, నేను మీ సేవ చేసుకుందామని వచ్చానండి అని చెప్పి అట్లా మెల్లమెల్లగా స్వామి దగ్గరికి, ఆ సన్యాసి దగ్గర అవుతాడు అనమాట. స్వామి దగ్గరికి బాగా దగ్గర అవుతాడు. స్వామి మీద నమ్మకం తెప్పించుకుంటాడు. స్వామి నమ్ముతాడు, ఇన్ని పర్వాలేదు వీడి దగ్గర నమ్మొచ్చు మనం అని చెప్పని. ఒకరోజు ఒక ఊర్లోకి వెళ్తారు. ఈయన చెప్పేటప్పుడు ఈ ఆషాఢభూతి ఒకసారి అయ్యో అంటాడు. ఏమైంది ఆషాఢభూతి, ఎందుకు అయ్యో అని వచ్చామంటే, లేదు స్వామి, నిన్న మనం పొద్దున వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గడ్డి పరక నా పట్టకంటుంది, మన పరుల సొమ్ము పాము వంటిది మనం ఉంచుకోకూడదు, కాబట్టి నేను వెళ్ళి గడ్డి పరక వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అని చెప్తాను. అంటే సన్యాసి అంటాడు, ఈ గడ్డి పరక కోసం నాకు కదా గంటం ఎందుకు, అక్కర్లేదు, నువ్వు ఇక్కడ పడేసి వదిలే పర్వాలేదులే అంటే, అయ్యయ్యో లేదు నేను వదలకూడదు, వాళ్ళ పాపం వాళ్ళ ఆస్తి మనకు ఉండకూడదు, మనకి అది ఈ పాపం వస్తుంది, అది ఇది అని చెప్పేసి నేను వెంటనే పరిగెట్టుకుని వచ్చేస్తానండి అని చెప్పి పరిగెట్టుకు వెళ్తాను అని చెప్పి ఆయన ముందు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని ఆ గడ్డి పరకు అక్కడ పడేసి మళ్ళీ పరిగెట్టుకుంటూ ఈ స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆయాసపడుతుంటాడు. అప్పుడు ఇంకా స్వామికి అసలు వీడి మీద అపారమైన నమ్మకం వచ్చేస్తుంది. గడ్డి పరకను కూడా వీడు ఉంచుకోవట్లేదు, వీడంత గొప్పవాడు అని చెప్పేసి. సరే ఇద్దరు వెళ్తుంటారు. ఈ కానుకలు అవన్నీ పెరిగి బొంత బరువు పెరుగుతుంది. బొంత బరువు పెరిగితే ఈయన మొయిలాపోతున్నాడు. సరే ఈ బొంత ఇచ్చి, ఆషాఢభూతి నువ్వు ఇది మోసుకుంటురా, మళ్ళీ పడుకోవడానికి కావాలి కదా అని చెప్పి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాడు ఒక చోట వెళ్తుంటే అక్కడ పొట్టేళ్ళు ఇది ఉంటుంది కదా, పోటీ ఉంటుంది కదా, పందెం. ఆ పొట్టేళ్ళ పందెం జరుగుతుంది. సరే వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు అందరితో పాటు. దాంట్లో లీనమైపోతారు. ఈ స్వామి దాంట్లో ఆహా ఓహో ఎంత బాగా కొట్టుకుంటున్నాయి, అన్ని తలలు పొట్టేళ్ళు కొట్టుకుంటున్నాయి అనుకుంటే మధ్యలో ఒక నక్క, ఇదేదో చాలా రక్తం కొట్టుకుంటే రక్తం కాస్తుంది కదా, మాంసం ముద్దలు బండి తీసుకోవాలని చెప్పి ఒక నక్క లోపలికి వెళ్ళినప్పుడు ఈ దూరంగా వెళ్ళిన పొట్టేళ్ళు ఏం చేస్తాయి, దగ్గరగా మళ్ళీ కొట్టుకోవడానికి వచ్చినప్పుడు కరెక్ట్గా నక్క మధ్యలో ఆ దెబ్బకి 2 దెబ్బలకి నక్క తెచ్చింది. ఈయన ఈ లీనమైపోయి ఉన్నాడు ఈ ఆటలో. ఆహా నక్క చచ్చిపోయింది చూసావా ఆషాఢభూతి అని చెప్పి పక్క తిరిగి చూస్తాడు. ఎక్కడ ఆషాఢభూతి, ఇది మోసం చేస్తాడు, నమ్మక ద్రోహం. అందుకని అతి వినయము ధూర్త